జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మహాదేవ శ్రీమాత్రే నమః. 9 గ్రహాలు కూడా వాటి రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటాయి. అయితే కొంతమంది అయితే ఇంకో 2 గ్రహాలని కూడా, యురానస్ అండ్ నెప్ట్యూన్స్ ని కూడా చూస్తూ ఉంటారు. కానీ ఈ 9 గ్రహాలు ఏవైతే ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, 9 గ్రహాలకి సంబంధించి ఈ దోషం ఉంది, ఆ దోషం ఉందని వింటూనే ఉంటాం. కుజుడికి సంబంధించి దోషం ఉందంటారు, లేకపోతే కాలసర్ప యోగం అంటారు, ఇట్లా రకరకాలుగా అన్నీ పక్కన పెట్టేసి అసలు నవగ్రహాలకి సంబంధించి చిన్న చిన్న పరిహార మార్గాలు, ఖర్చు లేకుండా చేసుకునే పరిహార మార్గాలు ఏమైనా మీరు చెప్తే ఉపయోగకరంగా ఉంటుంది మన వాళ్ళకి. తప్పకుండా అమ్మా. నవగ్రహాలు మీరు అన్నట్టు అవి అద్భుతం. వాస్తవానికి ఎవరు నమ్మినా నమ్మకుండా వాటి దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏవైతే ఇవ్వాలో అవి ఇచ్చిపోతుంది. ఏది చెయ్యకుండా ఉండండి, దాచుకోవు. మన వల్ల మనసులో ఒకటి పాపం దాచుకుంటాం, కానీ పాపం చాలా ఓపెన్, అవి చాలా మంచివి నిజంగా చెప్పాలంటే. మంచివి ఇస్తే పర్లేదు, చెడిస్తేనే కదా మంచివే. మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు ఒకటే సమయానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జననం జరుగుతుంది, మరొక పెద్ద మన అదేమిటి గవర్నమెంట్ హాస్పిటల్లో జననం జరుగుతుంది. అయ్యో, వారి కర్మ అది, వారి కర్మ అది. సో అప్పెగొట్టామనుకోండి, కుజుడు ఈ బలగొడతాడు ఖచ్చితంగా, 100% బలగొట్టడా. ఇవాళ రేపు ప్యాషన్ అయిపోయింది. 1,00,000, 2,00,000, 3,00,000 ఎవరికైనా డబ్బు ఇద్దాము అంటే వాళ్ళు సంబరం అనుకుంటారు. పాపం సహాయం ఏదో చేసినాం, పాపం వాడు ఏదో బాధలున్నాడు, తిరిగి అన్నద్దా, 4 రోజులు ఇస్తా అన్నాడు, 6 నెలలు అయింది, 3 నెలలు అయింది, వీడు ఎంత సఫర్ కావాలి. భార్య భర్తలు లేరా? కుజారిష్టేదు సంప్రాప్తే కుజ పూజాంచకార్యేది కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతి అని చెప్పి ఉండే మనం. రుణానికి రోగానికి కారకుడే. నీకెందుకు రోగాలు రుణాలు ఎందుకు అవుతూ ఉన్నవి? అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు. నీకు దేనికి అవుతూ ఉన్నది? నువ్వు కూర్చొని మాట్లాడు, ఆలోచన చేసుకోండి. సేవింగ్ లేక, మీకు సేవింగ్ అనేటువంటి ఒక మంచి బుద్ధి అనేది లేదు, లేక అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు పెరిగిపోతుంది. అట్లా దీనివల్ల ఏం ఏర్పడుతుంది? మీకో మీ పిల్లలకో కుజదోషం ఏర్పడుతుంది, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. తండ్రితో సరిగ్గా లేవు, నువ్వు తల్లితో సరిగ్గా లేవు కావచ్చు, నువ్వు తల్లితో నువ్వు సరిగ్గా అంటే మాట్లా విధానం కానీ ఎప్పుడు పో అన్నట్టుగా మాట్లాడితే ఒక విలువ అనేటువంటిది లేకుండా నువ్వు మాట్లాడడం ద్వారా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, PCODs కానీ, లేదా మానసికంగా ఇన్సెక్యూర్ అవ్వడం కానీ, బాండింగ్ అనేటువంటిది ఉండదు. భార్యాభర్తలలో బాండింగ్ అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఒక మనిషి దగ్గర నుండి మొదలవుతుంది. అది ఆడవారు కానీ మగవారు కానీ. తిరిగి నువ్వే చూసుకోవాలి, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది అనేది మనమే చెక్ చేసుకోవాలి. సో నవగ్రహాలు అనేటువంటివి సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపాలే. ఇప్పుడు పద్మిని మేడం గారు ఇక్కడ ఇంటికి వెళితే తల్లివి మీరు, మీ కోడలకు అదే మీ కోడలు అదే మీ అదేమిటి మీ అత్తగారి వారికి, మీ అమ్మగారి వారికి కూతురు, మీరు ఒక్కరే అయినప్పటికీ ఇన్ని రోల్స్ ప్లే చేస్తారు. సాక్షాత్ ఈశ్వరుడే తన బిజీలో తనుండి నవగ్రహాలను సృష్టించి పెట్టినాడు. మనము ఏం చేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాడు. ఈశ్వరుడు ఉన్నాడు, నేను చేసేది కరెక్టా కాదా, అంతే. కుజుడు అన్నా ఈశ్వరుడే, సూర్యుడన్నా ఈశ్వరుడే. కనుక ఈ నవగ్రహాలకు సంబంధించి ఇకనైనా కూడా ఫస్ట్ అప్పులు చాలా ఇబ్బందులు అయితే పెడతాయి. బాగా గమనించుకోండి. అప్పులు, మాటలు, మనం మాట్లాడే ప్రతి మాట అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎదుటి మనిషి యొక్క మనసును బాధపడేటువంటి విధంగా ఏమాత్రం ఉన్నా కూడా ఇది ఇబ్బందులు ఎదురైతాయి, అంతే. ఇక ఇబ్బందులు అంటే ఇక మీరు ఒక్కరే మిగులుతారు రేపటి కాలానికి. మీరు ఒక్కరే రూమ్లో, మీరు ఒక్కరే టీవీ చూస్తూ, మీరు ఒక్కరే చీకటి రూమ్లో మీరు ఉండాల్సినటువంటి నెగిటివ్ అయిపోతుంది మీ మైండ్గా. ఎవరైతే మాటలతో దూషించి ఎదుటి వ్యక్తిని బాధ పెడతారో ఒక విలువ ఇవ్వకుండా ఉంటారు. భర్తకు కానీ మన ఇంట్లో ఏదైనా ఇది బాగా గమనించుకోండి. సూర్యుడు ప్రతి ఉదయం కూడా తప్పకుండా స్నానాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి, ఇది 100%. చంద్రుడు మనకు మన
బెడ్రూమ్లో కావచ్చును, అదేవిధంగా ఇంట్లో కావచ్చును, సువాసన ఉండేలా కొంచెం పర్ఫ్యూమ్స్ కానీ అగరబత్తులు కానీ మనము మెయింటైన్ చేసుకునేటువంటి పరిస్థితి అట్లా చేసుకోవాలి. కుజుడు రోజు 15 నిమిషాలు నేల మీద కూర్చోవడం కానీ లేదా నేల మీద చెప్పులు లేకుండా నడవడం కానీ చేయడం ద్వారా కుజునికి సంబంధించిన ఎనర్జీ మనకు వస్తుంది. నెక్స్ట్ బుధుడు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మాట్లాడేటువంటి సాధన చేయడము అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. బుధుడు మిర్రర్లో చూస్తూ మీకు మీరు మాట్లాడుకోవడము సాధన బాగుంటుంది. గురువు సాత్వికంగా ఆరోగ్యకరంగా ఆహారం తీసుకునేటువంటి వారికి గురుబలం అద్భుతంగా ఉంటుంది. సో గురువు యొక్క బలం ఇప్పుడు మీకుంది కదా ముఖంలో వర్చస్సు. సో ఆ విధంగా తప్పకుండా గురువు సాత్విక ఆహారం, గురువుల యొక్క అందరి అనుగ్రహము తప్పకుండా మీరు కనుక ఆ విధంగా ఉండేటువంటి వారికి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది 100%. శుక్రుడు వాహనాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కొందరి అసలు ఇక నేను చెప్పలే. శనైశ్వరుడు మనకు సేవలు, అదేవిధంగా పేదలు బిచ్చగాళ్ళపై గౌరవం చూపడము. అంటే మనకు ఎవరో సేవ చేసేటువంటి వారు కానీ పేదలకు కానీ బిచ్చగాళ్ళని కూడా చేదరించుకుంటుంటారు. అది వద్దు, ప్రేమగా ఉండాలి, ఇస్తే ఇయ్యాలి లేదా లేదు, ఏం చేస్తాం మరి. ఇక బిగ్ బాస్ ఇది రాహు, ఇది 100%. విన్నరా? సమయానికి నిద్రించాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. టైం పంచువాలిటీ కానీ టయానికి నిద్రపోవడం అనేది రాహువుకు మంచి ఎనర్జీ ఇస్తుంది. ఫోన్ పట్టుకొని ఉండడము, మొన్న ఎవరో చెప్తున్నారు ఏదో ఇంటర్వ్యూలో, కొందరు బాత్రూంలకు ఫోన్లు పట్టుకొని పోయి బాత్రూంలలో ఫోన్లు మాట్లాడడము ఇలాంటివి చేయడాలు అని కూడా ఏదో ఇంటర్వ్యూలో చూసా. సో వాస్తవానికి చేయకూడదు. అదేవిధంగా రాహువు ఇంపాక్ట్ పెరుగుతుంది. లేవంగానే ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడడం కానీ పడుకోగా ఫోను చూస్తూ 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 ఉండడాలు ఇవి చాలా మైండ్ మీద ఇబ్బందిని పెట్టు పరిస్థితి ఉంటుంది. కేతువు పెండింగ్ పనులు, ఏమైనా పెండింగ్ పనులు ఉన్నాయి, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, పెండింగ్ వేసేటువంటి పనులు వేయకుండా మనము చకచకా చేసుకోవాలి. పెండింగ్ పనులు కానీ మొక్కుబడులు కానీ, తిరుపతికి వస్తాను నా కొడుకుకు వివాహం జరిగితే అని మొక్కుతీవి, పక్కన పెడితే వెళ్ళిపోతుంది. వేములవాడ వస్తాను లేదా శ్రీశైలం వస్తాను చూసుకోవాలి. సో మన కులదైవాన్ని తప్పకుండా మనము నెలకొకసారైనా విజిట్ కానీ పూజా కార్యక్రమాలు కానీ చేసుకోవాలి. దగ్గరలో ఉండేటువంటి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. 100% మంచి ఫలితాలు ఇస్తాయి ఖచ్చితంగా. ఈ విధంగా చేసుకోండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. 9 గ్రహాలకి సంబంధించి ఎట్లా చిన్న చిన్నవి ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్ డైలీ రొటీన్ లో కూడా మనం ఇది భాగం చేసేసుకోవచ్చు. అంతే. రైట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ్.